రాష్ట్రంలో గత పాలకులు సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, అలాంటి దుష్టులు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు మిగిలినవి కూడా పీకేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి పరిపాలన రాష్ట్రానికి ఇక వద్దని, ప్రజలే వారిని తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు. పేదల సంక్షేమం పథకాల్లోనూ డబ్బులు దోచుకున్న వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవడమే నిజమైన పండుగ అని వారన్నారు. అదే మనకు ఈ దసరా, దీపావళి పండుగలో పాఠాలు, మనకు ఇక ఈ వైకుంఠపాలి వద్దు అని పేర్కొన్నారు. మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి 10 మందికి చెప్పండి అని సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది అర్హులైన డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి 436 కోట్లను నేరుగా జమ చేసినట్లు ప్రకటించారు. డబ్బులు ఖాతాలో పడ్డాయో లేదో చూసుకోవాలని ఆయన కోరగా, ఆటో డ్రైవర్లు తమ సెల్ ఫోన్లలో వచ్చిన బ్యాంకు మెసేజ్లను చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఏ ఒక్కరికైనా సాంకేతిక కారణాలతో డబ్బు జమ కాకపోతే అర్హతలను పరిశీలించి వెంటనే జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకు టెక్నాలజీని వినియోగిస్తామని చంద్రబాబు తెలిపారు. వారి కోసం ఉబర్ తరహాలో ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించి బుకింగ్లు సులభంగా లభించేలా చూస్తామని వారు తెలియజేశారు. దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆటో స్టాండ్ల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైవర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. క్రమశిక్షణతో మెలిగి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి సహకరించాలని డ్రైవర్లకు సూచించారు. ఈ రోజు మీరు చూస్తే మనం చేసుకునే పండుగలు ఎందుకు చేసుకున్నాం గుర్తు చేసుకోండి. దసరా అంటే ఎందుకు చేసుకుంటున్నాం గుర్తుందా? తమ్ముళ్ళని అడుగుతున్నా. ఏంటి? మహిషాసురుడు ప్రజల్ని వేధిస్తే ఆ వేధింపులు భరించలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దుర్గమ్మ వచ్చి మహిషాసురుణ్ణి చంపి ప్రజలను రక్షించింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిజమేనా? ఇంకో పక్క దీపావళి వస్తా ఉంది. దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీంట్లో ఒక మెసేజ్ ఉంది. దుష్టుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ 2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు? ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దివేవాళ్ళు, కందకాలు తీసేవాళ్ళు. అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నాసి రకం మద్యం, పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక, పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్ళలో కూడా, ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అప్రమత్తంగా ఉండాలా లేదని అడుగుతున్నా. మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా, మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
అదే చరిత్ర నేర్పిన పాఠం, అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కోరేది ఎక్కడికక్కడ వైకుంఠపాడి వద్దు. మన వాళ్ళకు ఒకటి ఉంది, అన్నీ ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. అన్నీ ఇచ్చారు, ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని. ఏమి ఇవ్వడు, ఉండే అన్ని పీకేస్తాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి ఒకటే పరిపాలన ఉంది, అదే బీజేపీ పరిపాలన. అందుకే బీజేపీ గుజరాత్ చూస్తే అన్ని రంగాలలో నెంబర్ 1 గా ఉందంటే దానికి కారణం సుస్థిరమైన పాలన, 25 ఏళ్లు కంటిన్యూగా ఉండే పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎగ్జాంపుల్ చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 3వ సారి గెలిచాడు. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది డబల్ ఇంజన్ సర్కార్. మీ అందరికీ ఎక్కడ లేని బెనిఫిట్ వస్తున్నాయి. ఈ కష్టకాలంలో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ఉంది కాబట్టి, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి, ఇక్కడ నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టి కష్టాలు తీరాయి, మంచి భవిష్యత్తు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఆటో డ్రైవర్లకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఊబర్ ఉంది. పారిపోతారని గోతులు దిగేవాళ్ళు, కందకాలు తీసేవాళ్ళు అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నాసి రకం మద్యం, పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక, పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇంట్లో కూడా, ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అప్రమత్తంగా ఉండాలా లేదని అడుగుతున్నా. మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా, మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చరిత్ర నేర్పిన పాఠం, అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కోరేది ఎక్కడికక్కడ వైకుంఠపాడి వద్దు. మన వాళ్ళకు ఒకటి ఉంది, అన్నీ ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. అన్నీ ఇచ్చారు, ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని. ఏమి ఇవ్వడు, ఉండే అన్ని పీకేస్తాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి ఒకటే పరిపాలన ఉంది, అదే బీజేపీ పరిపాలన. అందుకే బీజేపీ గుజరాత్ చూస్తే అన్ని రంగాలలో నెంబర్ 1 గా ఉందంటే దానికి కారణం సుస్థిరమైన పాలన, 25 ఏళ్లు కంటిన్యూగా ఉండే పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎగ్జాంపుల్ చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 3వ సారి గెలిచాడు. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది డబల్ ఇంజన్ సర్కార్. మీ అందరికీ ఎక్కడ లేని బెనిఫిట్ వస్తున్నాయి. ఈ కష్టకాలంలో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ఉంది కాబట్టి, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి, ఇక్కడ నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని సమర్థవంతంగా పనిచేస్తున్నాం కాబట్టి కష్టాలు తీరాయి, మంచి భవిష్యత్తు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఆటో డ్రైవర్లకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది. మీకు నష్టం జరిగేది
సరైన సమయంలో అవి మనం తీసేయలేం. కానీ ఈ డ్రైవర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2,90,000 మందికి నేను మీ అందరికీ అవసరం ఒక యాప్ తయారు చేస్తాం, మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. 3వ యాప్ మీకు వస్తుంది. అదంతా కూడా మీరు ఎక్కడున్నా ఎలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ ని 24 గంటల ఆటో స్టాండ్కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. అందులో ఒక భాగం యాప్ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ బట్టి మీకు బిజినెస్ మీకే ఇప్పించే బాధ్యత మీ సంఘమే తీసుకున్నట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.